హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దేవిఎస్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ టీడీపీ జనసేన ఈ రెండు కూడా బీజేపీతో పొత్తు కోసం అయితే అటు కొంతమంది బీజేపీ వెయిట్ చేస్తుంది అంటున్నారు, కొంతమంది టీడీపీ జనసేన వెయిట్ చేస్తుంది అంటున్నారు. పొత్తు అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం చూస్తాం మనం రీసెంట్గా. అటు కేంద్ర నాయకత్వంతో ఎన్నో చివట్లు పడ్డాను ఈ పొత్తు కోసం, ఈ పొత్తు కన్ఫర్మ్ చేయడం కోసం అని అంటున్నారు. అంటే మరి పవన్ కళ్యాణ్ గారి మాటలు వెనుకున్న అర్థాలు ఏంటి? బీజేపీకి ఇష్టం లేదా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి? ఇది పవన్ కళ్యాణ్ గారే చెప్పాలా, లేకపోతే బీజేపీ చెప్పాలా? అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు యథాలాపంగా అన్నారా, అవి మరి ఉద్దేశపూర్వకంగా అన్నారా? అదేదో అక్కడ సమీక్షలో ఆయన పార్టీ కార్యకర్తలు నాయకులు అక్కడ జరుగుతున్నటువంటి ఆ నియోజకవర్గాల సర్దుబాటు త్యాగాలు వాటికి సంసిద్ధం చేయడం కోసం ఆ నాయకుల్ని సముదాయించే దృక్పథంలో పవన్ కళ్యాణ్ మాటల అర్థాలు మనం విశ్లేషించే కన్నా అది పవన్ కళ్యాణ్ ద్వారా అడగటమే సముచితం. లేదు బీజేపీ సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే పొత్తులు ఎవరూ కూడా బలవంతంగా పెట్టుకునేవి కాదు, ఇష్టపూర్వకంగా జరిగేదే పొత్తు. సంఘటన అలయన్స్ అనేది ఏంటంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉంటుంది. ఏది సీట్ల సర్దుబాటు, ఓట్ల మార్పిడి జరగాలంటే ఈ విధంగా ఇలాంటి వాటి ద్వారా అది నడవదన్నమాట. ఆ రోజు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షా పిలిచారు. అమిత్ షా పిలుపుతో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాడని, అక్కడ పొత్తులకు సంబంధించినటువంటి చర్చలు జరిగాయని మనం విన్నాం. అధికారిక ప్రకటన లేకపోయినా కూడా ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల మధ్య ట్రయాంగులర్ లవ్ స్టోరీ పాత సినిమాల్లో ఉంటుంది. నీకు అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, సావిత్రి ఉండేవాళ్ళు. ఏంటి, సావిత్రి ఏమో నాగేశ్వరరావుని ప్రేమిస్తే జగ్గయ్య ఏమో సావిత్రిని ప్రేమిస్తూ ఉండేవాడు. ఇట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు ఇది కూడా అలాగే కనపడుతోంది మనకేంటి. బీజేపీకి మిత్రపక్షం జనసేన, తెలుగుదేశంకి మిత్రపక్షం జనసేన. రెండు ప్రధాన పార్టీలు. ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏది, బీజేపీ. రెండోది రాష్ట్రాన్ని అత్యధిక కాలం ఏలిన పార్టీ తెలుగుదేశం. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ, రాష్ట్రంలో నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ, ఈ రెండు కూడా జనసేన కేంద్రంగా ఈ పొత్తుల ప్రక్రియ. అంటే సావిత్రి రోల్ జనసేన అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా కొలిక్కి తీసుకురావడం కోసం సావిత్రి నలిగిపోతుందా? ఇప్పుడు ఏంటి, జనసేన నేను తిట్లు తిన్నాను, పవన్ కళ్యాణ్ నేను నలిగిపోయాను పొత్తులు కుదర్చడానికి అని అంటే అఫ్కోర్స్ అది వాస్తవమే అయి ఉండొచ్చు. ఏది, కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది. ఆయన మళ్ళీ రాబోయేది కూడా మోడీ 3.0 అంటున్నారు. వాళ్ళు ఏదో ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నారు. ఏంటి, 370 సీట్లు సొంతంగా బీజేపీ గెలవాలా, ఆర్టికల్ 370 రద్దు చేశాం కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో కూడా 370 ఓట్లు అదనంగా రాబట్టండి అని పిలిపించాడు. ఎవరు, నరేంద్ర మోడీ. ఫార్ములా 370 అన్నమాట. ఆర్టికల్ 370 రద్దు చేయడం ఏంటి, ప్రతి బూత్లో 370 ఓట్లు అదనంగా రమ్మని కోరడం ఏంటి? సరే, అదొక్కటే కాకుండా ఎన్డీఏని బలోపేతం చేస్తున్నారు. ఏంటి, 404 అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అదొక బెంచ్ మార్క్. అంటే ఫార్ములా 404. ఎప్పుడో రాజీవ్ గాంధీకి వచ్చింది ఆ మెజారిటీ. 403 సీట్లతో కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వాషౌట్ చేసి పారేసింది మిగతా అపోజిషన్ మొత్తాన్ని. ఇప్పుడు ఇందిరాగాంధీ హత్యోదంతం, సానుభూతి ఆమె కొడుక్కి రాజీవ్ గాంధీకి వెల్లువెత్తింది. 403 సీట్లతో లోక్సభలో అబ్బో థండరింగ్ మెజారిటీ అన్నమాట. ఇంతవరకు దేశ చరిత్రలో కని విని ఎరగల, వాళ్ళ తాత కూడా రాల, జవహర్లాల్ నెహ్రూ గారికి కూడా. అలాంటి మెజారిటీ రాజీవ్ గాంధీ తెచ్చుకున్నాడు. ఒక ఆంధ్రప్రదేశే అప్పుడు అడ్డుకట్టేసింది ఆయనకి. ఏది, ఎన్టీ రామారావు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం, నాదెండ్ల భాస్కర్రావు ఉదంతంలో ఎన్టీఆర్ వేవ్ కొట్టింది. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ అంత రాలేదు, దేశం మొత్తం స్వీప్ చేసేసింది. ఆ బెంచ్ మార్క్ని తను దాటాలి. 404 ఎన్డీఏ
కొట్టాలి అని తీసుకున్నాడు మోడీ 3.0లో. జై శ్రీరామ్ ఉంది కదా, అవును. మొత్తం అంతా రామాలయం ఫీవర్ ఉంది కదా. అలాంటి పరిస్థితుల్లో రేపు ఆ అవకాశం కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతోంది. రాహుల్ గాంధీకి ఏంటంటే జోడో యాత్ర సౌత్ టు నార్త్ కలిసి వచ్చినట్టుగా ఈస్ట్ టు వెస్ట్ కలిసి రాలేదు. సౌత్ టు నార్త్ ఆయన జోడో పాదయాత్ర వెళ్ళినప్పుడు కర్ణాటక గెలిచారు. కర్ణాటక కాస్త తెలంగాణ మీద పడి తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. బాగా మంచి ఊపు వచ్చింది, జోష్ పెరిగింది. ఈ జోష్తో ఆయన ఏం చేశాడు, మణిపూర్ దగ్గర నుంచి బిగించేశాడు ముంబైకి పాదయాత్ర. అది కాస్త కొంత దెబ్బతింటోంది, అంతగా క్లిక్ అవ్వాల. ఏం జరిగింది, వెస్ట్ బెంగాల్లో అడుగు పెట్టంగానే మమతా బెనర్జీ డ్రాప్, బీహార్లో అడుగు పెట్టంగానే నితీష్ కుమార్ డ్రాప్. ఇట్లా రాహుల్ బలహీన పడుతున్న దీంట్లో మోడీ బలపడుతున్న ఈ దీంట్లో నితీష్ కుమార్ ఎప్పుడైతే మళ్ళా మోడీతో జోడీ అయ్యాడో వెంటనే చంద్రబాబు వచ్చారు. చంద్రబాబుకు కూడా కబురు చేశారు. ఎందుకంటే తెలుగుదేశం బీజేపీ సహజ మిత్రులు, న్యాచురల్ అలీస్ అన్నమాట. అద్వానీ వాజ్పేయి హయాంలో బీజేపీ, ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం ఒక మంచి ఇది ఉండేది. అవును. ఎన్టీ రామారావు 1985లో ఆయన దిగిపోయిన తర్వాత అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఏం చేశాడు, లెఫ్ట్ ఏమో వామపక్షాలు, రైట్ ఏమో బీజేపీ అందరితో కలిసి వెళ్ళాడు. 207 ఏమో కొట్టాడు, వాళ్ళు కూడా 30 కొట్టారు. ఏది సిపిఐ, సిపిఎం, బీజేపీ, ఇట్లా 2 పార్టీలతో కూడా నడిపాడు ఆయన. ఎవరు, పెద్ద ఆయన ఎన్టీ రామారావు. అది ఆ యుగం. ఆ తర్వాత ఇక్కడ చంద్రబాబు వచ్చారు, తెలుగుదేశం భుజాన్ని వేసుకున్నారు ఆయన. అద్వానీ వాజ్పేయి కూడా చంద్రబాబుని రిలయబుల్ ఫ్రెండ్గా తీసుకునేవాళ్ళు, నమ్మదగిన మిత్రపక్షం అనేవాళ్ళు దీన్ని, ఎవరిని, తెలుగుదేశాన్ని. ఆ తర్వాత ఏమైంది, బీజేపీ బలపడింది. 98 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ 18% ఓట్లు కొట్టింది. కృష్ణరాజు, ఆ పిఠాపురం జమీందార్ సత్యనారాయణ వీళ్ళందరూ గెలిచారు, కేంద్ర మంత్రులు అయ్యారు. ఒక టైంలో తెలుగుదేశంతో పొత్తుతో 7 ఎంపీ సీట్లు కొట్టింది ఆంధ్రప్రదేశ్లో. అంటే సహజ మిత్రపక్షాలు అన్నది అక్కడే. ఓట్ ట్రాన్స్ఫర్లో బాధ ఉండదు. బీజేపీ ఓటు తెలుగుదేశంకి ట్రాన్స్ఫర్ అవుతుంది, తెలుగుదేశం ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. తెలుగుదేశం ఇవాళ పెట్టిన తర్వాత, ఆవిర్భావం తర్వాత 10 ఎలక్షన్లు ఫేస్ చేస్తే 5 ఎలక్షన్లు బీజేపీ పొత్తుతో వెళ్ళారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఇబ్బంది ఏమీ ఉండదన్నమాట. దీంట్లో ఇప్పుడు ఏం జరిగింది, మోడీ యుగం ప్రారంభమైన తర్వాత బీజేపీలో మోడీ షా ఎరా బిగిన్ అయిన తర్వాత చంద్రబాబుతో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేశారు. ఎన్డీఏ 2లో ఇక్కడ బీజేపీ మంత్రులు ఉన్నారు, అక్కడ తెలుగుదేశం మంత్రులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనే ఇష్యూలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి సవాల్కి స్పందించి చంద్రబాబు తన మంత్రులను వెనక్కి పిలిపించారు. అప్పుడే మోడీ చంద్రబాబుని హెచ్చరించారు, జగన్ ట్రాప్లో పడుతున్నావు బాబు అని. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకున్నాడు. ఆయన ఏంటి బయటకు వచ్చేసాడు. కానీ ప్రజలు జగన్ వైపు మళ్ళారు. అవును. జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఆయన అడిగేసరికి చంద్రబాబును ఓడించారు, జగన్ని సీఎం చేసుకున్నారు. ఆ సందర్భంలో మోడీకి చంద్రబాబుకి గ్యాప్ వచ్చింది. బీజేపీకి తెలుగుదేశంకి కొంచెం చిటపట్టలు, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం మనం చూసాం. పవన్ కళ్యాణ్ ఆ తరువాత ఏం చేశాడు, జనసేన బీజేపీకి దగ్గరయ్యాడు. అతను మొదట బీజేపీని విమర్శించాడు, పాచిపోయిన లడ్లు అన్నాడు, వెంకయ్య నాయుడిని విమర్శించారు. ఏం తెచ్చారు మీరు మాకని అడిగారు. తిరుమలలో మోడీ ఏం ఉపన్యాసం చెప్పాడన్నారు. అప్పట్లో తల్లిని చంపావు, పిల్లని బతికిచ్చావు అన్న వ్యాఖ్యలు ఉన్నాయి కదా. కానీ మళ్ళా పొత్తు కుదిరింది. ఎవరికి, పవన్ కళ్యాణ్కి బీజేపీకి. పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి పొత్తు కుదిరింది. ఇప్పుడు చంద్రబాబుని బీజేపీకి దగ్గర చేసే బాధ్యత భుజానేసుకున్నాను. తెలుగుదేశాన్ని మళ్ళా బీజేపీతో పొత్తు పెట్టించడం కోసం నేను చాలా కష్టపడ్డాను, వాళ్ళ చేత చివాట్లు కూడా తిన్నానో ఏదో అన్నాడు. మీరు ఏ చివాట్లు తిన్నా, మీరు ఎన్ని తిట్టించుకున్నా ఇదంతా కూడా అప్రస్తుతం, అసందర్భం. ఇది కాదు కావాల్సింది. ఇప్పుడు ఇవాళ కావాల్సింది ఏంటి, ముగ్గురు ఏకంగా నిలబడాలి,
ముగ్గురికి ఒకటే నినాదం, ముగ్గురి యొక్క అజెండా ఒకటే. అవును. 3 పార్టీల అజెండా ఏంటి వాళ్ళ? బీజేపీది, జనసేనది, తెలుగుదేశంది, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకు? వీళ్ళంతా బాధితులు. జగన్మోహన్ రెడ్డి బాధితులంతా ఏకమవుతున్నారు. చంద్రబాబు బాధితుడే కదా, 53 రోజులు జైల్లో పెట్టాడు. 70,000 మంది తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టారంట. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ నరేంద్ర, పట్టాభి అందరినీ జైల్లో వేశారు. దేవినేని ఉమా. ఇక పవన్ కళ్యాణ్ జగన్ బాధితుడే కదా. విశాఖ ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ దిగితే గందరగోళం చేసి యుద్ధ వాతావరణం సృష్టించారు అక్కడ. రోజా నేతృత్వంలో వైసీపీ వర్సెస్ జనసేన. రోజా ఏదో అసభ్య సంజ్ఞలు చూపించిందని చెప్పి వాళ్ళేదో ఒకళ్ళిద్దరు రాయేస్తే పవన్ కళ్యాణ్ అసలు బయటికి రానియకుండా ఎయిర్పోర్ట్లో దిగ్బంధనం చేసి హోటల్లో నుంచి బయటికి రానియకుండా 125 మంది జనసేన కార్యకర్తల్ని జైళ్ళకు పంపారు ఆ రోజు. ఇప్పటంలో 52 ఇళ్ళు కూల్చేశారు. అసలు చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు ములాఖత్కి పవన్ కళ్యాణ్ వస్తుంటే ఆయన రానివ్వలేదు. రాష్ట్ర సరిహద్దుల్లో ఆయన ఆపేశారు. అప్పుడే కదా రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు. అంటే బాధితులు గురించి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ జగన్ బాధితుడే, చంద్రబాబు జగన్ బాధితుడే, బీజేపీ కూడా జగన్ బాధిత పార్టీ కిందే ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నా కింద స్థాయిలో ఏపీలో బీజేపీ పైన ఉక్కుపాదం మోపారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మీద దాడి చేసి గందరగోళం చేశారు అమరావతిలో. బీజేపీని ఏమీ వదలలేదు జగన్. నెల్లూరులో ఒక బీజేపీ నాయకుడు బీసీసీఎల్ అధ్యక్షుడిని బూటుకాలతో తల్లగా కిందేసి తొక్కారు. ఇలా అనేక సందర్భాలు. తిరుపతిలో కూడా బీజేపీ నాయకుడిని ఈ విధంగానే చేశారు. అంటే బాధిత పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే ఒకే ఒక స్లోగన్ ఆ 3 పార్టీలని ఏకం చేస్తోంది. దానికి పవన్ కళ్యాణ్ సూత్రధారిగా మారాడనమాట. తెలుగుదేశాన్ని బీజేపీకి దగ్గర చేయడంలో కృష్ణరాయబారం చేశాడు. కానీ సార్ ప్రజెంట్ బీజేపీ పరిస్థితి చూసుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్లో 1% ఓటింగ్ కూడా లేదు కదా సార్. మళ్ళీ టీడీపీతో పొత్తు కలిపితే టీడీపీకే నష్టం అంటున్నారు. మైనారిటీల ఓట్లన్నీ కూడా దూరం అవుతాయని అంటున్నారు. మరి ఇది ఏ విధంగా ఈ పొత్తు వర్కౌట్ అవుతుంది అంటారు సార్? అంటే వేవ్ వచ్చినప్పుడు ఇవన్నీ మైనర్. ఒక సునామీ రాబోతున్నప్పుడు ఇప్పుడు ముస్లిమ్స్ కూడా జగన్ బాధితులే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని వదిలిపెట్టాల, బాధించటంలో సమన్యాయం పాటించాడనమాట. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం అందరినీ కూడా ఈక్వల్గా బాధించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ బాధితులంతా మరి తప్పదు కదా, జగన్ ఓటమి కోసం కృషి చేస్తారు, పనిచేస్తారు. ఎందుకంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి కలిస్తే ఈ పార్టీలు ఉండవు, వీళ్ళని బతకనివ్వరు. వీళ్ళందరూ మళ్ళా కేసులు, మళ్ళా స్టేషన్లు, భూ కబ్జాలు, దందాలు. మనం చూసిన పరిస్థితుల్లో అతను గెలవడానికి వీల్లేదు అనే ఏకైక ధ్యేయంతో ఇవాళ అన్ని పార్టీలు ఏకమవుతున్నాయన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.